ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఇప్పటికే రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం హైదరాబాద్ నుంచి నారావారిపల్లికు తరలించారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రామ్మూర్తి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మంత్రి నారా లోకేష్ దగ్గరుండి తన బాబాయి భౌతిక కాయాన్ని తరలించారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు కూడా నారావారిపల్లికు చేరుకునున్నారు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరిన సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లికు వెళ్లనున్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకోబోతున్నారు. సరిగ్గా గంట క్రితమే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం నారావారిపల్లికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నారావారిపల్లి వద్ద పెద్ద ఎత్తున అంత్యక్రియల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అంటే నారావారిపల్లి ముందర ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇంటి చుట్టూ కూడా పెద్ద సంఖ్యలో అంటే కార్యకర్తలు కొంతమంది రావడం జరిగింది. పార్టీ కూడా ఎక్కువ హడావుడి చేయొద్దని పిలిపించినట్టుంది. ఈ నేపథ్యంలో తక్కువ సంఖ్యలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన పార్టీ నేతలంతా కూడా బయటకు రావడం జరిగింది. ఆయన పార్థివ దేహం మాత్రం ఇంటి లోపల నారావారిపల్లిలో ఇంటి లోపల ఉంచి ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ మాత్రమే ప్రస్తుతం లోపలికి వెళ్ళి ఆయన్ని చివరిసారి చూసేందుకు వెళుతూ ఉన్నారు. బయటంతా కూడా పార్టీ క్యాడర్, ముఖ్యమైన నాయకులు భారీగా వెయిట్ చేస్తున్నారు. తప్పనిసరిగా అంటే మరో 10-15 నిమిషాల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి పూర్తిగా ఆయన రామ్మూర్తి నాయుడు అంటే సోదరుడు అంత్యక్రియల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. సరిగ్గా 3:30 నుంచి 4:30 లోపే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మళ్ళీ 4:30 నుంచి 6 వరకు రావుకాలం ఉన్న నేపథ్యంలో రావుకాలం లోపలే ఈ మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంటి ముంగిట ఉన్న పరిసరాలు. లోపలైతే మీడియాని అంటే ఆయన పార్థివ దేహం వద్దకు మీడియాని అనుమతించలేదు. లోపల మాత్రం విజువల్స్ తీసుకొని మాత్రం మళ్ళీ బయటకు పంపించేస్తున్నారు. బయట అయితే పార్టీ నేతలు, ముఖ్యమైన కార్యకర్తలు, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు మాత్రమే ఇంటి లోపల ఆయన పార్థివ దేహం వద్ద ఉన్నారు. మరి సరిగ్గా మరో 15 నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకోబోతున్నారు. చాలామంది రామ్మూర్తి నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దాదాపు అంటే 94-99 సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో యువతకి ఆయన చాలా చేరువయ్యారు. ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించేవారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనదైన శైలిలో ఆయన నాయకుడిగా రాణించారు. చంద్రబాబు నాయుడు సోదరుడుగా ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు కూడా పొందారు. మొత్తంగా నారావారిపల్లి మొత్తం రామ్మూర్తి నాయుడు మృతితో కన్నీరు పెడుతుందని చెప్పక తప్పదు. బలరాం, అంటే మురళి, అంటే చంద్రబాబు ఎంతసేపట్లో రాబోతున్నారు? కుటుంబ సభ్యులందరూ అక్కడికి ఇప్పటికే చేరుకున్నారా? ఎటువంటి ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు సరిగ్గా 15 నిమిషాల క్రితమే రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అటు నుంచి రోడ్డు మార్గాన ఆయన ఈ నారావారిపల్లికి పయనమయ్యారు. సరిగ్గా 10 నిమిషాల వ్యవధిలోనే నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ఆయన్ని చివరిసారి అంటే చివరి రిచువల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రిచువల్స్ అంతా కూడా పూర్తి చేసే కార్యక్రమం కొనసాగుతుంది. సరిగ్గా 3 గంటలకు అంటే 2:30-3 ప్రాంతంలో కీలకమైన అంత్యక్రియల ఘట్టం ప్రారంభం కాబోతోంది. ఇక్కడే నారావారిపల్లిలో తమ చంద్రబాబు నాయుడు సొంత స్థలంలో ఇప్పటికే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఖర్జూరపు నాయుడు, అమ్మన్నమ్మ, వారిద్దరు సమాధులు ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఆ సమాధిలో ఆనుకునే ఇవాళ నారా రామ్మూర్తి నాయుడు సమాధిని నిర్మించబోతున్నారు. ఆయనను పూర్తిగా ఇక్కడే దహనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. దహనం చేసిన తర్వాత అక్కడే ఆ సమాధిని ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం సరిగ్గా 2:30 నుంచి 4:30 వరకు అంటే 2 గంటల పాటు ఈ అంతిమ సంస్కార కార్యక్రమం కొనసాగబోతోంది. ఆదివారం నేపథ్యంలో 4:30 నుంచి 6 వరకు రావుకాలం నేపథ్యంలో రావుకాలం కంటే ముందుగానే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నారావారిపల్లి కంటే చుట్టుపక్కల చాలా మంది పల్లెలకు రామ్మూర్తి నాయుడు అత్యంత సుపరిచితుడు. అయితే సరిగ్గా గడిచిన 10 ఏళ్లుగా ఆయన కొంత అనారోగ్యం బారిన పడ్డారు, కొంత అల్జీమర్స్కు గురయ్యారు. న్యూరలాజికల్ సంబంధిత ఆరోగ్య సమస్యతో ఆయన 10 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూసాం హైదరాబాద్కి వెళ్ళడం, అక్కడ ఏఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయిన ఒక 48 అవర్స్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. మొత్తంగా నారా కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయిందని చెప్పక తప్పదు. 2 కుమారులు నారా రోహిత్, నారా గిరీషు, అట్లాగే ఆయన భార్య ఇందిర, వాళ్ళు కూడా ఇంటి లోపలే ఉన్నారు. మొత్తంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక విషాదంలో ఉంది. సరిగ్గా 2 గంటల తర్వాత ఏదైతే అంత్యక్రియల కార్యక్రమం, కీలకమైన అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 4:30 లోపే ఈ మొత్తం కార్యక్రమం ముగించబోతున్నారు. సరిగ్గా మరో 10 నిమిషాల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు నారావారిపల్లికి చేరుకోబోతున్నారు.